ఇరాన్ యుద్ధ ప్రభావం మన దేశంలోనూ కనిపిస్తుంది. చమురు దిగుమతులకు అంతరాయం ఏర్పడుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఓవైపు దేశంలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. యుద్ధ భయంతో గృహ వినియోగదారులు భారీగా ముందస్తు బుకింగ్ కు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ లో సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్, ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఇటు ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా కూడా చమురు గ్యాస్ సంక్షోభం అయితే వెంటాడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 10,000కు పైగా హోటల్స్, రెస్టారెంట్లు, దాంతోపాటు ఇటు కర్రీ పాయింట్లు, వీటన్నిటి మీద కూడా ఈ గ్యాస్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను షేక్పేటలో ఓయూ కాలనీలో ఉన్నాను. సో కర్రీ పాయింట్ దగ్గర ఇటు చూడొచ్చు, అంటే కొంత గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో సో ఇప్పటికే కొంత మెనూలో కూడా మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇక రాగల 2-3 రోజుల కంటే కూడా పరిస్థితి ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదని కూడా ఇప్పటికే ఇటు వ్యాపారులు అయితే ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఉన్నటువంటి స్టాక్ తోనే ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాపారులు వారి కర్రీ పాయింట్స్ కానివ్వండి, దాంతోపాటు వారి వ్యాపారాలు నెట్టుకొస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం అంతో పాటు మాట్లాడిన వ్యాపారులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏంటి మరి కర్రీ పాయింట్ సిచ్యువేషన్ ఇస్ వెరీ బ్యాడ్. సో ఈ ఎల్పిజి షార్టేజ్ అనేది మా మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మేము ఒక క్యాటరింగ్ సర్వీసెస్ కావచ్చు, ఇక్కడ రెగ్యులర్ బిజినెస్ వల్ల కావచ్చు, ఈ బిజినెస్ చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఈరోజు మేము రెగ్యులర్ పంపించే వాటన్నిటి మీద కూడా వాటికి కూడా రెడ్యూస్ చేసి, మెనూలో రెడ్యూస్ చేసేసి, ఏదైతే మనకి గ్యాస్ తక్కువ ఉంటే తక్కువ గ్యాస్ అవసరం లేని వస్తువులని తయారు చేసి పంపించే విధంగా మేము కూడా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో రెగ్యులర్ క్యాటరింగ్స్ ఉన్నటువంటి మేము స్కూల్స్కి కానీ ఆఫీసెస్ కానీ పంపిస్తాం. వాటిలో మెనూలో చేంజెస్ కావచ్చు, లేకపోతే వాళ్ళకు కూడా మేము ఆల్రెడీ ప్రీ నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఇది మాకు ఎప్పుడైతే డిపెండెన్సీ మాకు గ్యాస్ వచ్చినంత వరకు మేము సప్లై చేయగలుగుతాం, లేకపోతే మేము దీన్ని సప్లై చేయలేదని చెప్పేసి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఎన్ని రోజులు ఇలా కంటిన్యూ అవుతుందో మాకు కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఆల్రెడీ మాకు రెగ్యులర్గా గ్యాస్ ప్రొవైడ్ చేసే వెండర్స్ కూడా, సార్ మాకు స్టాక్ రావట్లేదు, ఈ ఎల్పిజి ఇష్యూస్ షార్టేజ్ అనేది చాలా ఘోరంగా ఉన్నది అని చెప్పి చెప్పడం జరిగింది. సో మాకున్న స్టాక్ ప్రకారం 1-2 రోజులు మాత్రమే మేము కూడా రన్ చేయగలుగుతాం. దాని తర్వాత మాకు గ్యాస్ సప్లై లేనట్టయితే మేము కూడా ఇక్కడ క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ప్రస్తుతం ఏమైనా రేట్లు ఏమైనా పెంచేటటువంటి అవకాశం ఉంది? సో ప్రస్తుతానికి అయితే మటుకు రేట్లు అయితే ఏమి పెంచలేదు, కానీ కంపల్సరీగా పెంచాల్సిన అవసరం ఉంది, లేకపోతే మాకు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మాకు 2,000 రూపాయలకు వచ్చే గ్యాస్ సిలిండర్ మార్కెట్లో 6,000-7,000 రూపాయలైనా కానీ దొరకట్లేదు. సో ఆ డిమాండ్ అక్కడ ఉంది కాబట్టి ఆ ఖర్చును మేము పూడ్చుకోవాలంటే రేట్లు పెంచాల్సిన అవసరం కంపల్సరీ ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే ఏం పెంచలేదు, కంపల్సరీగా మేము రేట్లు పెంచుతామని చెప్పేసి కూడా చెప్తున్నాం. మెనూస్ లో మాకు రెగ్యులర్ గా బాగా నడిచే ఐటమ్ మాత్రమే ఈ రోజు మెనూలో పెట్టడం జరిగింది. సో రిమైనింగ్ మెనూలో కూడా మేము ఆల్రెడీ కట్ చేసి ప్రిపేర్ చేయడం కూడా జరిగింది. రెగ్యులర్ గా మీకు ఎన్ని గ్యాస్ సిలిండర్లు అవసరం ఉంటుంది? ప్రస్తుతం ఎట్లా ఉంది? సో మాకు రెగ్యులర్గా 4-5 సిలిండర్స్ అవసరం ఉంటాయి. సో ఈరోజు మాకున్న 2-3 సిలిండర్లే ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం కొన్ని మెనూలో తగ్గించుకొని చేయడం జరిగింది. సో ఉన్న స్టాక్ ప్రకారం అయితే నాకు తెలిసి ఈరోజు సాయంత్రం రేపటి వరకే మాకు అది అందుబాటులో ఉంటుంది. మనము చూస్తున్నాము హోటల్స్ అయితే పూర్తిగా సంక్షోభంలో వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. హైదరాబాద్లో ఎక్కడ చూసుకున్నా కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత వెంటాడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇటు వ్యాపారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్.